వెల్కమ్ బ్యాక్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయూత పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ నమస్కారం అండి. తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే పెన్షన్ డబ్బులపైన ఆధారపడి ఈ నెల పెన్షన్ డబ్బుల కోసం చూస్తున్నారో అటువంటి వారందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే మంచి శుభవార్తనైతే ప్రకటించడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు 2016 రూపాయలు, 4016 రూపాయల అవే పాత పెన్షన్ డబ్బులని మరలనైతే ఈ ఫిబ్రవరి నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులను అయితే జమ చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక ఈ నెలలో కూడా పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులను అయితే రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఇవన్నీ ఇలా ఉండగా ఇక జమ చేసేటువంటి పాత పెన్షన్ డబ్బులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుగా కేవలం ఇటువంటి జిల్లాలలో మాత్రమే ఇటువంటి పెన్షన్ లబ్ధిదారులకు మాత్రమే పెన్షన్ డబ్బులను రిలీజ్ చేయాలని అప్డేట్ అయితే విడుదల చేసింది. ఇక ఇక్కడ లైవ్ ప్రూఫ్తో సహా మీకైతే వీడియోలు అయితే చూపించడం జరుగుతుంది. ఏ జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులను రిలీజ్ చేయబోతున్నారో ఈ పెన్షన్ డబ్బులను అయితే ఇక మన రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అనేక రకమైన సందేహాలు అయితే ఉన్నాయి. కొంతమందికి పోయిన నెల పెన్షన్ డబ్బులు జమ చేసినప్పటికీ పెన్షన్ డబ్బులు అయితే ఇంకానైతే జమ కాలేదంట. సో అటువంటి వారి పరిస్థితి ఏంటి, జమ కానటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఆ పెన్షన్ డబ్బులను మీ ఖాతాలలో జమ చేసుకోవాలంటే ఏం చేయాలి, ఎటువంటి అప్డేట్స్ చేసుకోవాలో ఈ వీడియోలో మనమైతే సమాచారాన్ని అయితే క్లుప్తంగా అర్థమయ్యే విధంగా అయితే తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా తెలంగాణలో ఇటు మహిళలు ఎవరైతే ఉన్నారో మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి 2500 రూపాయల మహాలక్ష్మి పథకంను డబ్బులు, ఇటు పెన్షన్ లబ్ధిదారులకు 4016 రూపాయలు, 6016 రూపాయల కొత్త ఆసరా చేయూత పెన్షన్ డబ్బులను ఎవరెవరికి ఎప్పటి నుంచి రిలీజ్ చేయబోతున్నారు అన్నది మనం ఈ వీడియోలో సమాచారాన్ని అయితే క్లుప్తంగా అర్థమయ్యే విధంగానైతే ఇక్కడ మనమైతే తెలుసుకోవడానికి ఒకటి తర్వాత ఒకటి ప్రయత్నాలు అయితే చేద్దాము. దానికంటే ముందు వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ వీడియోని అయితే లైక్ చేయండి, మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. సో సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో అయితే పెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక మనం వివరాల్లోకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక అదిరిపోయే మంచి శుభవార్త పెన్షన్ల పైననైతే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక ఇప్పటివరకు లేట్ అయినప్పటికీ పెన్షన్ లబ్ధిదారులకు న్యాయం చేకూర్చే విధంగానే మేమైతే చూస్తున్నామని తెలపడం జరిగింది. ఇక మొన్న జరిగినటువంటి లేటెస్ట్ సమాచారం ప్రకారం రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఈ ఏప్రిల్ నెల నుంచి తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బులను అయితే రిలీజ్ చేయాలని అయితే చూస్తుండడం అయితే జరుగుతుందంట మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు. ఇక అదే రీతిలో అప్పటి నుంచి పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్లు 4000 రూపాయలు, 6000 రూపాయలు జమ చేస్తే ఇటు మహిళలకు వచ్చేసి మహిళలకు 2500 రూపాయలు ప్రతి నెల మహిళల ఖాతాలలో మహాలక్ష్మి పథకం డబ్బులను అయితే జమ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక దాదాపు రాబోతున్నటువంటి నెల నుంచి తెలంగాణలో ఈ రెండు కొత్త పథకాలు అయితే దాదాపు 99% రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని ఇక్కడ సమాచారాన్ని మీరు ఇక్కడ గమనించవచ్చు. ఇక ఇది ఇలా ఉండగా ఎవరికైతే ఫిబ్రవరి నెల పెన్షన్ డబ్బులను అయితే జమ చేసుకోవాలనుకుంటున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో మీ బ్యాంక్ ఖాతాలు అనేది సరిగ్గా ఉన్నాయని అయితే చెక్ చేసుకోండి మినిమం బ్యాలెన్స్తో. ఇక దీంతో పాటుగా పోయిన నెల పెన్షన్ డబ్బులు జమ కానటువంటి వారందరికీ ఈ 2 నెలల పెన్షన్ డబ్బులు కలుపుకొని లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల ద్వారా పోస్ట్ ఆఫీసుల ద్వారా ఈ పెన్షన్ డబ్బులు అయితే తీసుకోవచ్చని సమాచారం. ఇక ఈరోజున్న కీలకమైన లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి. ఇక ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరు బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని ఆన్లో అయితే పెట్టుకోండి. ఈ రోజు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్, జై హింద్.